ఇక అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దేశ ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో మోదీ ఈ ట్రేడ్ డీల్ మీద స్పందించారు. సార్, శక్తితోనే సాధించాం, వాణిజ్య ఒప్పందాల్లో బలమైన స్థితిలో ఉండి చర్చలు జరిపాము అని చెప్పేసి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. సార్, మోదీ ఈ ఇంటర్వ్యూ మీద కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని విమర్శలు చేస్తోంది. జాగ్రత్తగా తయారు చేసిన స్క్రిప్ట్ ప్రకారమే మోదీ మాట్లాడారు అని చెప్పేసి. సార్, చాలా శక్తితోనే సాధించాం, బలమైన స్థితిలో ఉండే చర్చలు జరిపాం అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో అంటూ ఉన్నారు. సార్, నమ్మొచ్చు? సంతోషమే. బలంగా శక్తితోనే జరిపితే రష్యా చివరి కొనొద్దని ట్రంప్ ఆదేశించడం ఏంటి? దానిపైన ఇప్పటికీ మోడీ మౌనంగా ఉండడం ఏంటి? జయశంకర్ మౌనం ఏంటి? పీయూష్ గోయల్ మౌనం ఏంటి? పదే పదే ట్రంప్, మార్కో రూబియో, వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్స్ రష్యా చమురు కొనడం ఆపుతామని భారతదేశం హామీ ఇచ్చిందని చెప్తున్నారు. మరి మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? లేదు, మేము హామీ ఇవ్వలేదని చెప్పే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు? సో ఇది శక్తితో చేసిన వ్యవహారం అవుతుందా? కొన్ని రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తే భారత్కి ఎలా లాభమో చెప్పండి. ఆపడం మొదలు పెట్టారు కదా, లెక్కలతో సహా మన ముందు ఉన్నది కదా. డిసెంబర్ 2025లో కంపేర్ టు డిసెంబర్ 2024 మీకు 15% తగ్గింది. నవంబర్ 2025తో పోలిస్తేనే 27% పడిపోయింది ఒక్క నెలలోనే. ఓవరాల్గా మీకు భారీగా తగ్గుతుంది, అమెరికా నుంచి పెరుగుతుంది. డిసెంబర్ 2024తో పోలిస్తే డిసెంబర్ 2025లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నది 31% పెరిగింది. ట్రంప్ ఇదే చెప్తున్నాడు, రష్యా నుంచి కొనడం మానేస్తారు, అమెరికాతో కొంటారు అని. సరిగ్గా డేటా అదే చెప్తుంది కదా. కాదని మీరు ఎక్కడ డేటా చెప్పండి. లేదు, మేము రష్యా నుంచే చమురు కొంటాం, రష్యా చీప్కి ఇస్తే రష్యా నుంచి కొంటాము, అమెరికా రష్యా కన్నా చీప్ ఇస్తే కొంటామని చెప్పమండి ధైర్యంగా. ఇంతవరకు చెప్పలే. మరి అది ధైర్యంగా ఎక్కడ శక్తితో చెప్తే ఆ ధైర్యం ఎందుకు రావడం లేదు? మాకు అమెరికా రష్యాతో సంబంధం లేదు, ఎవరు చౌకగా చమురిస్తే వాళ్ళ దగ్గర కొంటాం అని ధైర్యంగా ఒక్క మాట భారత ప్రభుత్వాన్ని చెప్పమనండి. ఎందుకు చెప్పడం లేదు? మాకు డైవర్సిఫై చేసుకుంటున్నాం ఇలా దొంగదిగుడు చెప్తున్నారు తప్ప సూటిగా అమెరికానా రష్యా అనేది సంబంధం లేదు. ఎవరు చౌకగా మాకు ఆయిల్ సప్లై చేస్తే మేము వాళ్ళ దగ్గర కొంటాము, ఇది మా దేశ అవసరాలకు కావాలి. మీరు ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా నుంచి మన ఆయిల్ కొంటుంటే అమెరికా, యూరప్ అబ్జెక్ట్ చేసినప్పుడు మన ప్రభుత్వం మంత్రులే చెప్పింది కదా ఇది. మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇదివరకు జయశంకరే చెప్పాడు కదా, మాకు ఎక్కడ లాభం ఉంటే మా కన్జ్యూమర్ ఇంట్రెస్ట్లే మాకు ప్రధానము అన్నారు. ఇప్పుడు మరి రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేసి అమెరికా నుంచి ఆయిల్ కొనడం కన్జ్యూమర్ ఇంట్రెస్ట్లకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పండి. ఎందుకంటే $12 to $15 కాస్ట్లీ అమెరికన్, 12 ఇంకా ఎక్కువనే, ఎందుకంటే ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ కూడా కలుపుకుంటే మోర్ దెన్ $15 per barrel. మన లక్షల బ్యారెల్స్ ఎవ్రీడే కొంటాం. మరి ఎలా లాభం చెప్పమనండి? ఇది మరి శక్తితో చేసుకుంటే రష్యా చమురు కొనడమని అమెరికా ఆదేశిస్తే మోడీ ప్రభుత్వం పాటిస్తుందా లేదా? ఇది మొదటి. రెండవది, ఇరాన్లోని చబహార్ పోర్ట్. ఇది ఇండియాకు అవసరమని కదా అందరము అనేది. ఎందుకంటే కీలకమైన సెంట్రల్ ఏషియాకు పాకిస్తాన్ బైపాస్ చేసేటువంటి ట్రేడ్ రూటు. ఆఖరికి ఇది నార్త్ సౌత్ కారిడార్ కూడా. అంటే ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా మీదకి వెళ్ళి రష్యాకు ద్వారా యూరోప్కి వెళ్ళేటువంటి ఒక ప్రత్యామ్నాయ కారిడార్. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఇది ఆల్టర్నేటివ్. చైనా ఇన్ఫ్లుయెన్స్ ను నియంత్రించడానికి ఒక మార్గము. అలాంటి వ్యూహాత్మకమైన చబహార్ పోర్ట్ ఎందుకు వదిలేశారు? మీరు అమెరికా ఆంక్షల వల్ల వదిలేయలేదా? మీకు లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో కూడా 2025-26 రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారం కూడా 400 crores కేటాయించారు చబహార్ పోర్టుకు. 2026-27లో చబహార్ పోర్టుకు ఎందుకని కేటాయింపులు 0 అయ్యాయి? దీనికి ఆన్సర్ లేదు. మేము ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం డబ్బులు ఇచ్చేసామని చెప్తున్నారు తప్ప ఎక్కడా మేము అమెరికా సాంక్షలు ఉన్నా కూడా చబహార్ పోర్ట్లో పార్టిసిపేట్ చేస్తాం అని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? దీనికి రెండవ ఆన్సర్. మూడవది, మీరు ఎంత క్లియర్గా అగ్రికల్చర్ అనేది మేము అంగీకరించలేదు అని చెప్తున్నారు. అంగీకరించారని అమెరికా చెప్తోంది, అంగీకరించలేదు అని భారత్ మన వాణిజ్యం అని చెప్తున్నాడు. రియాలిటీ ఏంటి? జాయింట్ స్టేట్మెంట్ చూడండి, ఉందా లేదా? సోయాబీన్ ఆయిల్ అని. సోయాబీన్ అగ్రికల్చర్ కిందకి రాదా?
అది ఏమైతే సోయాబీన్ అగ్రికల్చర్ కాకపోతే అదేనా మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టారా? సోయాబీన్ అనేది వ్యవసాయం కాకపోతే ఏం చేస్తారు? వ్యవసాయం ద్వారా సోయాబీన్ పండకపోతే సోయాబీన్ ఎక్కడ పడతారు? ప్రయోగశాలలో పండిస్తారా? మేనేజ్మెంట్ ఏమంటున్నాడు? అగ్రికల్చర్ అసలు లేనే లేదు అన్నాడు. ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నాడు ట్రేడ్ డీల్లో భారతదేశ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ను అమెరికాకు తెరుస్తున్నారు అని ట్రంప్ చెప్తున్నాడు. కాదు, మేము అగ్రికల్చర్ ప్రొటెక్ట్ చేస్తాం, గోడలాగా నిలబడతాం అన్నారు. ఎక్కడ నిలబడ్డారు మీరు? ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్లో సోయాబీన్ ఆయిల్ అని ఎందుకు రాసుకున్నారు మీరు? సోయాబీన్ ఆయిల్ ఒకటే కాదు, అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అని రాశారు. ఆ అడిషనల్ ప్రొడక్ట్స్ ఏంటియో అప్పుడప్పుడు ట్రంప్ చెప్తున్నాడు. మొన్న చెప్పాడు పల్సెస్ అని, ఆ వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ లో చెప్పారు, పప్పు దినుసులోని. మళ్ళీ మాకు ఇక రాజకీయంగా ఇబ్బంది అవుతుందని మన ప్రభుత్వం చెప్పాక మళ్ళీ తీసేశారు. మరి ఆ అడిషనల్ ప్రొడక్ట్స్ అనేది ఎందుకు తీస్తలేరు? అడిషనల్ ప్రొడక్ట్స్ అని రాసుకున్నారు కనుకనే ట్రంప్ మధ్యలో పల్సెస్ యాడ్ చేశాడు కదా. అందుకని అడిషనల్ ప్రొడక్ట్స్ లో భాగమే కదా ఈ పల్సెస్ అనేది. సో క్లియర్ గా అగ్రికల్చర్ లోకి మీరు ఎలో చేస్తున్నారు. ఇది క్లియర్ ఎగ్జాంపుల్. సోయాబీన్ ఆయిల్ దిగుమతులను రాసుకున్నారు, అడిషనల్ ప్రొడక్ట్స్ అని రాసుకున్నారు కదా. నాలుగవది, మీరు ఎందుకని నాన్ టారిఫ్ బ్యారియర్స్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీజేపీ అధికారంలో ఉన్నా ఇప్పటి వరకు మనం రెసిస్ట్ చేస్తున్నాం. ఈ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఉదాహరణకు మనము రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి మనం వరి గోధుమలు కొంటుంది ప్రభుత్వం, కొని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌకగా ఇస్తాం. దీన్ని ఆపేయాలని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా అమెరికా కంప్లైంట్ చేసింది. ఇండియా అంగీకరించలేదు. ఇది రైట్ టు ఫుడ్ లో భాగము, మా దేశ ఆహార భద్రతను దెబ్బతీసే పని మేము ఒప్పుకోము అని. అది కన్సెన్సస్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీజేపీ అధికారంలో ఉన్నా ఇప్పటి వరకు మనం తీసుకున్న వైఖరి. ఇప్పుడు ఎందుకు మానేశారు? ఎత్తివేశారు కదా. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్లో క్లియర్ గా రాశారు, నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఎత్తివేస్తామని ఇండియా ఒప్పుకుంది అని ట్రంప్ బహిరంగంగా చెప్తున్నాడు. కాదని మీరు ఒక్క మాట ఎందుకు అనలేకపోతున్నారు ధైర్యంగా? లేదు, మేము ఒప్పుకోము, ప్రజా పంపిణీ వ్యవస్థ నిలబడుతుంది, కనీస మద్దతు ధర ఉంటుంది అని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? ఒక్క మాట. సో నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఎత్తివేస్తానని భారత్ హామీ ఇచ్చిందని ట్రంప్ చెప్తుంటే కాదని ఎందుకని ఒక్క మంత్రి అనడం లేదు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. 5, జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రొడక్ట్స్ ఇండియాలో ఎలౌడ్ కాదు ఎక్సెప్ట్ కాటన్. ఏది ఎలో చేయాలి? ఇప్పుడు దొడ్డిదారులు దాన్ని ఎలో చేస్తున్నారు. సోయాబీన్ ఆయిల్ ఎలో చేస్తున్నారు. సోయాబీన్ అమెరికాలో జిఎం క్రాప్, అది జెనెటికల్లీ మాడిఫైడ్ కూడా సోయాబీన్ తయారు చేస్తారు. డిడిజిఎస్ అంటే డ్రై డిస్టిలర్ గ్రెయిన్ సాల్యుబుల్స్ అని, మన తెలుగులో మొక్కజొన్న పొడి అని, సోయాబీన్ పొడి అని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. సో ఆ మొక్కజొన్న పొడిని మీరు అక్కడ అమెరికాలో కార్న్ అంతా జెనెటికల్లీ మాడిఫైడ్. మరి మీరు జన్యుపరమైన వాటిని మన దేశంలో ఎలౌడ్ కాదు, అందులో ఫుడ్ లో అసలే ఎలౌడ్ కాదు. మరి మీరు ఎందుకు ఎలౌ చేస్తున్నారు? ఇప్పుడు దానికి ఆన్సర్ ఉండాలి కదా. డిడిజిఎస్ ఎలౌ చేస్తున్నారు కదా. ఇవన్నీ ట్రంప్ కు భయపడి చేస్తున్నారా లేదా శక్తితో చేస్తున్నారు? శక్తితో చేస్తే రష్యా చమురు ఆపదు, శక్తితో చేస్తే వ్యవసాయ మార్కెట్లోకి ఎలో చేయకూడదు, శక్తితో చేస్తే నాన్ టారిఫ్ బ్యారియర్స్ తొలగిస్తామని మాట ఇవ్వద్దు, శక్తితో చేస్తే ఇలా జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రొడక్ట్స్ ఎలో చేయకూడదు. మరి మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో మీరు శక్తితో చేస్తే మనం ఎందుకు 0 డ్యూటీ, అమెరికా ఎందుకు 18% వేస్తుంది? ఇప్పుడు మనమేమో ఎగుమతులు చేస్తే 18%, అమెరికా వాడు మనకు పంపిస్తే మనం 0%. అది శక్తితో చేసినట్టు అవుతుందా? మరి నిజంగానే రెసిప్రోసిటీ ఉండాలి కదా. మనం కూడా అమెరికా 18% అయితే మనం 18% వేయాలి. మరి ఆ ధైర్యం ఎందుకు లేదు మోడీ? అదేందయ్యా, నువ్వేమో 18% వేస్తావు మా ఉత్పత్తుల పైన, మా ఎక్స్పోర్ట్స్ పైన, నీ ఎక్స్పోర్ట్ పైన మేము 0 ఎందుకు వేయాలని అడుగుతున్నాడు ఆ మోడీ. అది ఎందుకు అడగలేకపోతే? శక్తితో చేస్తే అడగల ఇది. తర్వాత మీకు అంతకు ముందు ట్రంప్ రాకముందు 2.3 to 3% ఉండే టారిఫ్ ఎవరేజ్ నా, ఇప్పుడు 18% వచ్చింది. 6 times ఎందుకు పెంచామని ఎందుకు అడగలేకపోతున్నాడు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఏకంగా కొత్తగా ఇవాళ పత్రికలు కూడా వచ్చింది, కాటన్ ఇంపోర్ట్స్ కూడా ఎలో చేయడానికి రెడీ అయ్యారు. ఎందుకంటే పీయూష్ గోయల్ చెప్తున్నాడు, అమెరికా నుంచి మన టెక్స్టైల్ ఇండస్ట్రీ కాటన్ ఇంపోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే బంగ్లాదేశ్ లాగా మనకు కూడా డ్యూటీ ఫ్రీ ఉంటుందని చెప్తున్నాడు. అంటే పత్తి రైతుల వెన్నెముక విరవటానికి మీరు అమెరికా కోసం సిద్ధపడుతుంటే ఇంకా శక్తితో చేస్తామంటే ఎట్లా? శక్తితో చేసి భారతదేశానికి లాభం అయ్యే ఒక్క అంశం చెప్పండి ఈ డీల్లో. ఈ డీల్లో అమెరికా కన్నా మనకే బెనిఫిట్ అని ఏ అంశం చెప్పారు?
టెక్స్టైల్స్ లో ఆ మేరకు లాభం వస్తే బంగ్లాదేశ్ లో లాక్కెళ్ళిపోతున్నారు, వాళ్ళు జీరో డ్యూటీ ఇస్తారు, అక్కడ క్లోజ్, అన్లెస్ మనం అమెరికా కాటన్ ఇంపోర్ట్ చేసుకుంటే తప్ప మనకు అవకాశం లేదు. సో వేర్ ఆర్ వి గెయినింగ్ చెప్పండి. ఇప్పుడు $500 బిలియన్ అమెరికా వస్తువులు కొనడానికి ఇండియా అగ్రి అయింది. మరి ఇండియా వస్తువులు కొనడానికి అమెరికా ఎంత అగ్రి అయింది? ఇవాళ మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. మీరు $130 బిలియన్ అమెరికాతో వాణిజ్యం చేస్తే అరౌండ్ $45 బిలియన్ సర్ప్లస్, అంటే మనమే ఎక్కువ ఎగుమతి చేస్తాం. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ 5 ఏళ్లలో $500 బిలియన్ కొంటామని భారత్ అంగీకరించింది. లేదు మేము అంగీకరించలేదు, కొంటా అని చెప్పమని ధైర్యం ఉంటే ఎక్కడ చెప్తున్నారా? అంటే మరి దీంతో క్లియర్ గా ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతాం, వాణిజ్య లోటు పెరుగుతుంది. దానికి ఎందుకు మనం అంగీకరిస్తున్నాం? శక్తితో చేస్తే డాలర్ ప్రపంచంలో అన్ని కరెన్సీలతో పోలిస్తే బలపడుతుంటే, ఒక్క రూపాయితో పోలిస్తే బలహీనపడుతుంటే, ఎక్కడ డాలర్ ఇస్ వీకరింగ్ అక్రాస్ ఎవ్రీ అదర్ కరెన్సీ. ఎందుకు మనతో పోలిస్తే మాత్రమే డాలర్ బలపడుతుంది, రూపీతో పోలిస్తే? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల క్లియర్ గా ఇప్పుడు నీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను. ఏ అంశం పైన మనము అమెరికాకు ఈ ట్రేడ్ డీల్ తక్కువ బెనిఫిట్, ఇండియాకు ఎక్కువ బెనిఫిట్ చూపేవాళ్ళు. ఒక్కటి సింగిల్ ఎగ్జాంపుల్. మీరు అన్ని విషయంలోనూ మనకే బెనిఫిట్ ఉండమనుకుని నేను అంటలేదు. అట్లీస్ట్ మెజారిటీ అంశాలు ఇండియాకు బెనిఫిట్ ఉంటే శక్తితో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నట్లు. అడుగడుగున అమెరికాతో రాజీ కనబడుతోంది. ఈ డీల్లో అడుగడుగున రాజీ కనబడుతూ నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. రష్యన్ ఆయిల్ ఆపడం కావచ్చు, 18% మన మీద వేస్తే 0% మనం వేయడం ఏంటి, $500 బిలియన్ కొంటామని హామీ ఇవ్వడం ఏంటి, మన అగ్రికల్చర్ మార్కెట్లోకి ఎలో చేయడం ఏంటి, ఇన్ని రకాలుగా మనం అమెరికాతో రాజీ ఇప్పుడు ఇంకా నేను శక్తితో ఒప్పందం కుదుర్చుకున్నామంటే ఏంటి ప్రాజెక్ట్? వాట్ ఇస్ ద బేసిస్ చెప్పమని.